ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక. విద్యుత్ ఛార్జీలను వెంటనే జగన్ నాయకత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 6 నెలల కాలంలో పెంచిన విద్యుత్ బిల్లుల పెంపు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించి భారీ ర్యాలీతో రామారావుపేట జంక్షన్ 4th విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించారు. ఈ సందర్భంగా డివిజన్ ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్కు వినతి పత్రం అందజేశారు. మోహన్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారి ఆచరణ ప్రకారం వారి పిలుపు ప్రకారం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి మరి అందరూ కూడా ప్రజలు చాలా క్లిష్టమైన పరిస్థితులు పెట్టే పరిస్థితిని కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. ఇచ్చిన హామీ నెరవేర్చకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడం, వీలైతే తగ్గిస్తారని చంద్రబాబు నాయుడు గతంలో మాట ఇచ్చేసిన టైంలో ఆ మాటలు తప్పి 6 నెలల లోపులోనే విద్యుత్ ఛార్జీల్ని సుమారు 15,000 రూపాయల్ని 15,000 కోట్ల రూపాయల్ని ప్రజల మీద భారతదేశం జరిగింది. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మనందరం కూడా వాళ్ళందరితో ఉద్యమం చేయాలని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మన జిల్లా అధ్యక్షుడు కన్నబాబు రాజ్యంలో మన నాయకుల రాజ్యంలో ఈరోజు ఇక్కడ విద్యుత్ శాఖ వారి డీజీ గారి ఆఫీస్, ఎస్సీ గారి ఆఫీస్ ధర్నా చేయడం రావడం జరిగింది. ఏటప్పటికి కూడా ముందు అందరికీ నమస్కారం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కాకినాడలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను, అదేవిధంగా ఇతర మా నాయకులందరం కలిపి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. వైఎస్ఆర్సీపీ పోరుబాట పేరిట కరెంటు ఛార్జీలని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ డిమాండ్లతో ఈ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీరు ఈపీడీసీఎల్ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మేము ఈ సందర్భంగా చెప్పే 3 అంశాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తే ఇంకా అసలు మీకు స్వర్ణయుగం అన్నాడు, ధరలు పెంచడం కాదు తగ్గిస్తానన్నాడు, ఛార్జీలు పెంచడం కాదు తగ్గిస్తా అన్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన మొదటి నెల నుంచే బాదురే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. బాబు గ్యారంటీ, అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక పెద్ద నినాదం చేస్తూ ఉండేవాడు. ఇవాళ బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, బాదుడు గ్యారంటీ అనేది ఇవాళ కనిపిస్తూ ఉంది. మేమందరం కూడా చెప్తూ ఉన్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేదు. కనీసం ప్రజల మీద భారం వేయకుండా చూడమని కోరుతున్నాం. 15,485 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచి అన్ని వర్గాల మీద, చాలా పేద వర్గాలు మొదలుకొని ఉన్నత స్థాయి వర్గాల వరకు ప్రతి ఒక్క వినియోగదారుణ్ణి మామూలుగా బాధలే. కరెంటు బిల్లులు రెట్టింపు వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ. దీంతోపాటు ఇంకా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం మానేశారు, దరఖాస్తులే తీసుకోవట్లే. వాళ్ళ ఉచిత విద్యుత్ అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆయన హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోవాలని హేళన చేస్తూ ఉండేవారు. కానీ ఇచ్చి చూపించారు. నాన్న 1 అడుగు ముందుకేస్తే నేను 4 అడుగు ముందుకేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 7 గంటలు కాదు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చి ఎక్కడా కూడా ఆగకుండా థియేటర్లు ఆధునీకరించి దాదాపుగా నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చారు. కానీ ఇవాళ 7 గంటల విద్యుత్తు దఫాలు కూడా ఇవ్వట్లే, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వట్లేదు. రైతుల్ని అడిగితే మళ్ళీ తిరిగి బెదిరిస్తున్నారు. మీరు ఎక్కడ మీడియాగా మాట్లాడితే మీ సంగతి చూస్తాం, మీరు ఎవరికన్నా పంచుకుంటే, మీరు ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో మాట్లాడితే మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ పేద కుటుంబాలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తుని గృహ వినియోగదారులకు ఇస్తానని చెప్పి ఆ రోజు 2019లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీని తూచా తప్పకుండా పాటించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు పట్టుకుపోతా ఉన్నారు. దళిత వాడల్లోని, గిరిజన వాడల్లోని అధికారులు వెళ్ళి మీరు 50,000 కట్టాలి, 1,00,000 కట్టాలి, మీ ఏరియాస్ ఉండిపోయినాయి, మీరు కడతారా లేదా అని చెప్పి రాత్రికి రాత్రి ఫీజులు పట్టుకుపోతున్న పరిస్థితి. ఇదేంటని అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి. గిరిజనులు, ఎస్సీలు
చాలామంది ఈ మధ్యకాలంలో ఈ కాకినాడ జిల్లాలోనే ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు ఇంత కక్ష ప్రజల మీద? మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సీట్లు సంపాదించుకున్నారు. ఏ రూపంలో సంపాదించుకున్నారో సంపాదించుకున్నారు. చాలా కంఫర్ట్గా అధికారం వచ్చింది మీకు. ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ కక్ష అని అడుగుతున్నాం. చెప్పిన మాట ఎప్పుడూ చెప్పరు, చెప్పిన మాట ఎప్పుడూ చేయరు. చెత్త పన్ను దగ్గర నుంచి విద్యుత్ బిల్లుల వరకు దేన్ని వదలకుండా బాధేసి ఇదే సంపద సృష్టి అని మీరు కలలుగంటూ మమ్మల్ని కూడా ఆ కళల్లో ముంచాలని ప్రయత్నం చేస్తామని ఇది ఎంతవరకు సాగదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ మేరకు ఖచ్చితంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి.